వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంకు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు అందరూ కలిసి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వదరారెడ్డి వారికి మెమరాండం ఇవ్వడం జరిగినది. ఈ మెమరాండం సారాంశం ఏమంటే ఆలయంలో విశ్వబ్రాహ్మణులకు చోటు కల్పించాలని, విశ్వబ్రాహ్మణులు లేనిదే విశ్వం లేదని కాలజ్ఞానంలో పొదులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తెలపడం జరిగినది. కావున మమ్మల్ని గుర్తించి ఆలయంలో స్థానం కల్పించాలని మా విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారికి దృష్టికి వెళ్ళాలని, వారు మా సమస్యను తీర్చాలని వేడుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ ధనుంజయ ఆచారి, తెలుగుదేశం పార్టీ సాధికార సర్వే సభ్యులు డాక్టర్ వడ్ల శ్రీనివాసులాచారి, కడప జిల్లా స్వర్ణకారుల సంఘ అధ్యక్షులు బండికట్ల నాగభూషణమాచారి, మాజీ స్వర్ణకారుల సంఘం ప్రెసిడెంట్ జీవి రమణాచారి, కోబాగు నాగరాజు, శ్రీధర్, వెంకటేష్, గణేష్, పెడగంటి ఆచారి, నాగరాజు, ఉత్తరాద్రి వెంకట రమణాచారి, టి వెంకట రమణాచారి, కమ్మరి విశ్వరూప ఆచారి, వెంకట సుబ్బయ్య ఆచారి, విశ్వరూప ఆచారి, బండికట్ల నాగభూషణమాచారి, సెక్రటరీ పచ్చిపాల వేణుగోపాలాచారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. యావత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా వందనాలండి. నేను ఎలక్ట్రో హోమియోపతి డాక్టర్ వి శ్రీనివాసాచార్య, టీడీపీ విశ్వబ్రాహ్మణ సాధికారిక సమితి రాష్ట్ర సభ్యుడను. ఈ దినం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి నంద్యాల వరదరారెడ్డి గారికి ఒక మెమొరాండం అనేటువంటిది ఇవ్వటం జరిగింది. అది ఏమనగా, ఇటీవల కాలంలో మన అందరికీ తెలిసినటువంటిదే, హైందవ ధర్మానికి చెందినటువంటి ఆలయ అభివృద్ధి కొరకు, ఆలయ ప్రతిష్ట కొరకు, ఆలయ ధర్మ శాస్త్రాల ప్రతిష్ట కొరకు ఒక ట్రస్ట్ బోర్డు కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రస్ట్ బోర్డు కమిటీ ఏదైతే ఉన్నదో అందులో బ్రాహ్మణులను మరియు నాయు బ్రాహ్మణులను చేర్చడం జరిగింది మెంబర్లుగా. చాలా సంతోషకరమైనటువంటి విషయము. అయితే ఇక్కడ మా విశ్వబ్రాహ్మణ సోదరులను అక్కడ చేర్చలేదు, అక్కడ స్థానం అనేటువంటిది కల్పించలేదు. కనుక ఇది ధర్మశాస్త్ర, ఆగమ శాస్త్రాల, శిల్పశాస్త్రాలకు సంబంధించినటువంటి విషయంగా చూసుకుంటే ఇది తప్పనిసరిగా విశ్వబ్రాహ్మణులకు తగు చోటు కల్పించాలి. ఎందుకంటే చరిత్ర చాలా ఘనమైనటువంటి చరిత్ర ఉన్నది. చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకొని దయచేసి పెద్దలు స్పందించి విశ్వబ్రాహ్మణులకు న్యాయం చేయవలసిందిగా కూర్చున్నాము. దాదాపు 19 లక్షల జనాభా కలిగినటువంటి యావత్ విశ్వబ్రాహ్మణులందరూ కూడా సంతోషించగలుగుతారు. కారణం, చాలా గౌరవనీయమైనటువంటి ఆ యొక్క పదవి అనేటువంటిది తప్పనిసరిగా విశ్వబ్రాహ్మణులకు అందరికీ కూడా చాలా ఆనందదాయకం. తప్పనిసరిగా ఆలయ ట్రస్ట్ బోర్డు నందు స్థానం కల్పించాలి అని మేము ఒక రిప్రజెంటేషన్ అనేది ఎమ్మెల్యే నంద్యాల వరదరారెడ్డి గారికి, మా పెద్దాయన గారికి ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ, నమస్తే. నా పేరు రమణాచారి, ప్రొద్దుటూరు, కడప జిల్లా. ఒక గుడి కట్టాలంటే ప్రతి ఒక్క పనిలో విశ్వకర్మ భగవాన్ని సంతతి చెందిన విశ్వబ్రాహ్మణులు అవసరం. శిల్పి కావాలంటే, ఒక దేవతా విగ్రహాన్ని మలచాలంటే విశ్వకర్మనే మలచాలి. ప్రాణప్రతిష్ఠ చేయాలంటే బ్రాహ్మణులు చేరండి, విశ్వబ్రాహ్మణులే ప్రాణప్రతిష్ఠ చేస్తారు. గుడిలో, దేవాలయంలో ప్రతిష్ఠ చేసిన తర్వాత అది బ్రాహ్మణులకు కానీ వేరే వాళ్ళకు అసలు తెలియదు, వాళ్ళకు హక్కు కూడా లేదు. అందువలన ప్రతి ఒక్కటి 5 వృత్తులు విశ్వబ్రాహ్మణునికి చెందిందే కాబట్టి ఆగమ శాస్త్ర ప్రకారము విశ్వబ్రాహ్మణునికి దేవాదాయ శాఖలో మాకు కూడా పదవులు కల్పించాలని మేము తెలుగుదేశం పార్టీ వారికి సవినయంగా విన్నవించుకుంటున్నాము. మెరవని చేయాలన్నా కూడా, రథాలు కావాలన్నా, తొట్టి కావాలన్నా కూడా, పల్లకీలు కావాలన్నా, వివిధ రకాల పనులకు విశ్వబ్రాహ్మణులే మెయిన్ ముందుంటారు. మా చేతనే అన్ని ఉపయోగం కలుగుతుంది. కాబట్టి మీరు మిగతా వారికి ఇచ్చినట్లు మా విశ్వబ్రాహ్మణులకు కూడా దేవాదాయ శాఖలో మాకు, దేవస్థానంలో మాకు హక్కు కల్పించాలని కోరుతున్నాం. నా పేరు ప్రొద్దుటూరు ధనుంజయ ఆచారి, కడప మాజీ ఎంపీటీసీ. మేము విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన వారము. ఈ గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా విశ్వబ్రాహ్మణులు కేవలం పనికి మాత్రమే పరిమితమై ఉన్నారు.
సకల వృత్తులు సకల వంశస్థులు అభివృద్ధి చెందాలన్నా, వారి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలన్నా, ముఖ్యంగా ఈ ఆధునిక యుగంలో మా అవసరం లేకపోయి ఉండొచ్చు, కానీ గతంలో మేము లేనిది ఈ శూన్యం. ప్రతి రైతుకు మడక కావాలన్నా, గొర్రు కావాలన్నా, ముళ్ళు కావాలన్నా ఏది కూడా మేము అందించిన తర్వాతనే మా పెద్దలు, మా పూర్వీకులు, మా కష్టము, మేము చేసే ప్రతి పనిలో కూడా మేము చాలా ఇబ్బందికి గురి అయి ఉన్నాము. ఇప్పుడు పేదల పాలిటి పెన్నిధి, ఆశాజ్యోతి, మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు మీ వృత్తులకు, స్వర్ణకారులకు మీరే ఈ సమాజంలో తాలిబొట్టు చేయాలంటే మీరే ఉండాలా, మీకే హక్కు ఇస్తామని చెప్పినారు. తర్వాత శిల్పులు వచ్చి ప్రతి ఒక్క శిల్పం కూడా మా చేతుల్లోనే, అంటే మా వంశస్థులు మా కష్టంతోనే చేస్తా ఉన్నాము. దయచేసి ఈ విషయాలన్నీ ఒక తేరైతేనేమి, ప్రతి విషయంలో కూడా, ఏ విషయంలో కూడా ఈనాడు పవర్ కేంద్రం, థర్మల్ కేంద్రం కానీ, ప్రతి ఒక్క విద్యుత్ శాఖలో, రైల్వే శాఖలో ఎక్కడో ఒకసాట ఒక 10% ఆచార్యులే ఉంటారు. అన్ని దాంట్లో పనివంతులము. కాకపోతే మాకు రాజకీయంగా కొంచెం నిలకడ లేదు. రాజకీయంగా మేము కూడా ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో చాలా లబ్ధి పొంది ఉన్నాము. ఇంకను మాకు, మా వంశానికి, మా కులస్తులకు దయ ఉంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా లోకేష్ బాబు గారు, తర్వాత మోడీ గారు అత్యంత ప్రామాణికంగా విశ్వకర్మ జయంతి గురించి ఒకరోజు సెలవు ఇవ్వడము, ఆయన విశ్వకర్మలను గుర్తించినాడు. ఆయన బాటలోనే మేము కూడా నడుస్తూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు, మా అహోరాత్రులు మేము కష్టపడి పనిచేస్తాం. దయవుంచి మాకు ఈ దేవస్థానాల్లో ట్రస్ట్ బోర్డు మెంబర్లో నాయి బ్రాహ్మణులకు ఇచ్చినట్టు విశ్వబ్రాహ్మ సోదరులకు మాకు స్థానం కల్పించాలని మరీ కోరుకుంటున్నాం. ఈ మా మెమోరాండంను మా స్థానిక ఎమ్మెల్యే గారు, రాజకీయ ధురంధరుడు, పెద్ద ఆయన దృష్టికి తీసుకొచ్చినాము. ఆయన చంద్రబాబు గారికి మీ విషయం ఖచ్చితంగా తెలియజేస్తామని చెప్పినాడు. ఆయనకు అన్యథ ధన్యవాదాలు మరీ తెలియజేసుకుంటున్నాము. మీ ద్వారా, మీ మీడియా, ప్రింట్ మీడియా అయితేనేమి, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా యొక్క బాధలు తెలుపుకుంటున్నాము. ఈ దినమున దయవుంచి ప్రతి ఒక్క మినిస్టర్ కానీ, ప్రతి ఒక్క కార్యకర్త కానీ మాకు దేవాదాయ శాఖలో మాకు స్థానం కల్పించాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.